అంటే అర్థం ఏంటి? మీరు ప్రీ కన్సీవ్డ్ మైండ్ తోటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అటుపక్క రేవంత్ రెడ్డి, ఇటుపక్క చంద్రబాబు నాయుడు, కేంద్ర ప్రభుత్వం ఇంకో పక్క పవన్ కళ్యాణ్, వీళ్ళ నలుగురు కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 2.5 కోట్ల మంది మాలల జీవితాల్లో మృగ్యం చేస్తుంటే, ఇక ఈ రాష్ట్రంలో ఈ 2 రాష్ట్రాల్లో మాలల పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అంటే, ఎంప్లాయ్మెంట్ పరిస్థితి ఏంటి? ఈ జాతిలో పుట్టడం కంటే ఒక మనుషులుగా పుట్టడం కంటే, పుట్టి బ్రతకటం కంటే ఏదో ఒక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవటం మేలు అనేటువంటి ఒక దురదృష్టకరమైన పరిస్థితికి జాతిని తీసుకొచ్చారు మీ రాజకీయ నాయకులందరూ కలిసి. ఈరోజు ఎంబీబీఎస్ సీట్లు రావు, ఇంజనీరింగ్ సీట్లు రావు, చదువుకోవాలంటే డిగ్రీ సీట్లు రావు. ఇక్కడికైనా ఉద్యోగాలకు వెళ్తే డిఎస్సిలో రేపు తీయబోయే డిఎస్సీలో రమారమి 3000 మంది ఉద్యోగస్తులు మాల స్టూడెంట్స్ రేపొద్దున నిరుద్యోగులు ఉద్యోగాలు కోల్పోబోతున్నారు. రేపు కానిస్టేబుల్ ఉద్యోగాలు రావు, ఎస్ఐలు ఉద్యోగాలు రావు, గ్రూప్ 1 ఉద్యోగాలు రావు, లా అడ్మిషన్స్ రావు, ఇంజనీరింగ్ అడ్మిషన్స్ రావు. ఇంత దారుణమాలు రేపొద్దున జరగబోతా ఉంటే, ఇదే అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి 2 బిడ్డల మధ్య చిచ్చు పెట్టి ఆ చిచ్చులో చలిమంట కాల్చుకోవాల్సినటువంటి రాజకీయ నాయకులు మీరు ఎందుకు మిగతా మాల సామాజిక వర్గం ఓట్ల గురించి ఆలోచించడం లేదంటే, మీకు కేవలం ఓట్లు, సీట్లు, రాజకీయాలు తప్ప ఇక ఈ రాష్ట్రంలో బ్రతుకులు, దళిత బిడ్డల రాజ్యాధికారం కాన్సెప్ట్ పట్టదా అంటున్నాను. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఇంత అంతర్జాతీయ నాయకులు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు, మాల సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రులు, తెలుగుదేశం పార్టీలో, భారతీయ జనతా పార్టీలో, జనసేన పార్టీలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గ నాయకులు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ రోజు ఈ జడ్జిమెంట్కి మీ రాజకీయ పార్టీలు కారణమైతే మీ రాజకీయ పార్టీల్ని మీరు ప్రశ్నిస్తున్నారా లేదా? ఈ రోజు అన్నదమ్ములుగా ఉన్నటువంటి 2 బిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఈ అన్యాయాన్ని ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి మీకు రాజకీయ నాయకులకు ఉందా లేదా? ఒకడేమో అంతర్జాతీయ నాయకుడు, ఇంకొకడేమో యూట్యూబరు, ఇంకొకడేమో మాజీ మంత్రి, ఇంకొకడేమో మాజీ కేంద్ర మంత్రి. ఈ విధంగా ఒకళ్ళు ఈ మాల సామాజిక వర్గం నుంచి గొప్పగా ఎదిగి ఈ రోజు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళి వాళ్ళందరూ ఈ రోజు జాతి బిడ్డలు రోడ్లు పడుతుంటే, కోట్ల మంది పిల్లల భవిష్యత్తు మృగ్యమైపోతుంటే పట్టుమని 10 నిమిషాలు కూడా ప్రశ్నించలేని దౌర్భాగ్య స్థితిలో ఈ రాజకీయ పార్టీలు ఉంటే రేపొద్దున ఈ మాల సామాజిక వర్గం ఎందుకు ఓట్లేయాలంటే వేస్తారు గొర్రెలు కాబట్టి. జాతికి అన్యాయం జరుగుతున్నా, జాతికి అవమానం జరుగుతున్నా, మన బిడ్డలకు ఉద్యోగాలు రాకపోయినా, మన బిడ్డలకు రేపు ఎంప్లాయ్మెంట్ లేకపోయినా, మన బిడ్డలకు రేపు చదువుకునే దాంట్లో సీట్లు రాకపోయినా, మన బిడ్డలు రేపు రోడ్ల మీద గాలి తిరుగుతున్నా వాళ్ళకి 5,000, 10,000 రూపాయలు గవర్నమెంట్లు డబ్బులు ఇస్తున్నాయి కాబట్టి, చంద్రబాబు నాయుడు రేపొద్దున చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు రాకపోతే 1,500 ఇస్తున్నాడు కాబట్టి, ఇంటికి ఒక 1,500 రూపాయలు సిలిండర్ ఇస్తున్నాడు కాబట్టి, తల్లికి వందనం అనే 15,000 రూపాయలు ఇస్తున్నాడు కాబట్టి ఓట్లేసేద్దాం. మన పిల్లలు ఎలా అయితే మనకెందుకు, మన భవిష్యత్తు ఏమైతే మనకెందుకు, మన ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఏమైతే మనకెందుకు, మన కింద పనిచేసినటువంటి వ్యక్తి 10 సంవత్సరాల మనకంటే 10 సంవత్సరాలు పైకి వెళ్ళిపోయి ప్రమోషన్ తీసుకొని బాస్ అయిపోతాం మనకెందుకు? ఇవన్నీ ఏం అవసరంలా. జరగాల్సింది రాజకీయ ప్రక్షాళన. మన రాజకీయంగా బాగుంటే చాలు, జాతి ఏమైపోతే మనకు అనవసరం. ఇలాంటి అపరిపక్వమైన జడ్జిమెంట్, రాజకీయ ప్రయోజనాలతో ఇచ్చిన జడ్జిమెంట్, కేంద్ర ప్రభుత్వం ఎటు చూస్తే అటు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ని జై భీమరావు భారత్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఈ జడ్జిమెంట్ని మేము వ్యతిరేకిస్తున్నాం, మేము ఆహ్వానించటంలా. ఎందుకు అంటే నేను మా సోదరులైనటువంటి మాదిక సోదరులను కూడా అడుగుతున్నా. నేను అన్నదమ్ముల్లా కలిసి ఉండే మన మధ్య చిచ్చు పెట్టేటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం, రిజర్వేషన్లు ఎత్తేసే ప్రయత్నం చాలా సీరియస్గా జరుగుతోంది. నేను జడ్జిమెంట్లో ఒకే ఒక అంశాన్ని మీకు చదివి వినిపిస్తాను. జడ్జిమెంట్లో చివరిగా చెప్పినటువంటి ఒకే ఒక మాట, పారాగ్రాఫ్ 296లో 7th para, that the finding of M. Nagaraju, Jarnal Singh and Devinder Singh to the effect that creamy layer principle is also applicable to scheduled caste and scheduled tribe lays down is correct proposition of law. That the criteria for exclusion of the creamy layer from the scheduled caste and scheduled tribe for the purpose of affirmative action could be differed from the criteria as applicable to other backward classes. What judgment says?
ఎస్సీ ఎస్టీలకి క్రిమి లేయర్ అప్లై అవుతుంది అంట. క్రిమి లేయర్ ఎందుకు అప్లై అవుతుందండి ఎస్సీ ఎస్టీలకి? క్రిమి లేయర్ అంటే కూడా ఏందో మీకు చెప్తా. ఒక ఎస్సీ ఐదర్ మాల ఆర్ మాదిగా ఎవరైనా కానీ ఒక ఎస్సీ వ్యక్తి టీచర్గా అపాయింట్ అయితే ఒక ఎలిమెంటరీ స్కూల్కి 1 నుంచి 5వ తరగతి వరకు ఒక టీచర్గా అపాయింట్ అయితే, ఒక కానిస్టేబుల్గా అపాయింట్ అయితే, ఒక అటెండర్గా అపాయింట్ అయితే, ఒక స్కావెంజర్గా అపాయింట్ అయితే, ఒక రోడ్లు ఊడ్చేటువంటి మున్సిపాలిటీలో ఒక స్కావెంజర్గా అపాయింట్ అయితే అతనికి రిజర్వేషన్ అక్కడ నుంచి ఇంకా వాళ్ళ పిల్లలకు వర్తించదు. దిస్ ఇస్ కాల్డ్ క్రిమి లేయర్. ఒక్కసారి నువ్వు రిజర్వేషన్ వాడుకొని కనుక ఒక స్కావెంజర్గా ఒక 4th క్లాస్ ఎంప్లాయీగా కానీ జాయిన్ అయితే ఇంకా వాళ్ళ పిల్లలు ఎంత వర్స్ట్ కండిషన్లో ఉన్నా ఆ పిల్లలకి క్రిమి లేయర్ సిస్టంలో ప్రకారంగా రిజర్వేషన్ వర్తించదు. అంటే రేపు ఒక మాదిగ సోదరుడు రేపొద్దున రిజర్వేషన్లో ఒక చిన్న 1 నుంచి 5వ తరగతి వరకు ఒక చిన్న ప్రిన్సిపల్ ఒక చిన్న స్కూల్లో ఎస్జిటి టీచర్గా అపాయింట్ అయితే ఇక అక్కడ నుంచి వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ వర్తించదు. దట్ ఈస్ కాల్డ్ క్రిమి లేయర్. ఒక్కసారి ఒక రిజర్వేషన్ వాడుకొని కనుక ఒక వ్యక్తి కనుక ఒక పోస్టులోకి వెళ్ళిపోతే వాళ్ళ పిల్లలకి క్రిమి లేయర్ వర్తించదు, ఇక రిజర్వేషన్ వర్తించదు. రిజర్వేషన్ వర్తించకుండా చేయాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాలదే అంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇచ్చినటువంటి జడ్జిమెంట్. Is it a false for consideration before Honorable Supreme Court? Whether the creamy layer system is correct or not, will it be applicable to the state government, scheduled caste and scheduled tribes as per Article 341 or 342? Is it a false for consideration before Honorable Supreme Court? No. Why Supreme Court has discussed at length? నీ ముందు లేని అంశాన్ని, నీకు సంబంధం లేని అంశాన్ని, నీ ముందు ప్లీడ్ చేయని అంశాన్ని, నీ ముందు ఎవరు కోరని అంశాన్ని సుప్రీంకోర్టు క్రిమి లేయర్ ప్రిన్సిపల్ కూడా ఎస్సీ ఎస్టీలకు వర్తిస్తుంది అని చెప్పింది అంటే అర్థం ఏంటి? రిజర్వేషన్స్ ని తీసివేయాలి అనేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ముసుగులో సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ తోటి మొదలుపెట్టింది.